శ్రీమాత్రే నమః. నేటి రాశి ఫలాలు. నేటి రాశి ఫలాలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధమైన పరిహారాలు పాటించాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పంచాంగం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, షష్ఠి మధ్యాహ్నం 1:40 వరకు. తదుపరి సప్తమి. పుబ్బా నక్షత్రం పూర్తిగా ఉంటుంది. వర్జ్యం మధ్యాహ్నం 2:28 నుండి 4:12 వరకు. అమృత గడియలు రాత్రి 12:47 నుండి 2:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:28 నుండి 7:56 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:29 సూర్యాస్తమయం సాయంత్రం 5:26 వరకు. ఇక ద్వాదశ రాశులలో ఈరోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. పాటించవలసిన పరిహారం ఇష్టదేవతారాధన వీరికి శుభాన్ని కలుగజేస్తుంది. తదుపరి వృషభ రాశి. పనులకు ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అనవసర భయాందోళనలను దరిచేరనీయవద్దు. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని పారాయణ చేయడం. తదుపరి మిథున రాశి. చేపట్టే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన పనిలో బంధుమిత్రులను కలుపుకుపోవడం చాలా మంచిది. పాటించవలసిన పరిహారం ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే శుభప్రదం. తదుపరి కర్కాటక రాశి. చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర స్వామి సందర్శనం శక్తినిస్తుంది. తదుపరి సింహరాశి. అనుకూలమైన ఫలితాలున్నాయి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాలనిస్తాయి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం. తదుపరి కన్యారాశి. మిశ్రమ ఫలితాలున్నాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త అవసరం. సమయం వృధా చేయవద్దు. పాటించవలసిన పరిహారం నవగ్రహ ఆరాధన శుభప్రదం. తదుపరి తులారాశి. వృత్తిపరంగా అనుకూలత ఉంటుంది. తోటి వారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలితాన్నిస్తాయి. పాటించవలసిన పరిహారం ఇష్టదైవారాధన శుభాన్నిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. పాటించవలసిన పరిహారం గోసేవ శుభ ఫలితాన్నిస్తుంది. తదుపరి ధనుసు రాశి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. అవసరానికి తగిన డబ్బు చేతికందుతుంది. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. తదుపరి మకర రాశి. మంచి భవిష్యత్తు కోసం ఎక్కువగా కష్టపడాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలున్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. పాటించవలసిన పరిహారం సూర్యారాధన మేలు చేస్తుంది. తదుపరి కుంభరాశి. శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. సప్తమంలో చంద్రబలం బాగుంది. ధన వస్త్ర లాభాలున్నాయి. పాటించవలసిన పరిహారం ఇష్టదేవతా శ్లోకాలు చదవడం శుభం. తదుపరి మీనరాశి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరానికి ధనం చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ పారాయణ చేయడం శుభప్రదం. ఇవి నేటి రాశిఫలాలు. నమస్తే.